రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మరియు రడావారు ఏర్పాటు చేసిన కుండీల పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇప్పుడే కాదు, ఇవి ప్రారంభించిన నాటి నుండి వాటికి ఇదే పరిస్థితి చాలా చోట్ల ఎదురైంది. కుండీలన్నీ కూడా నాణ్యత లేకపోవడంతో చిన్న మొక్కలకే పగిలిపోయాయి. లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఇప్పటికి కూడా ఈ జైత్రయాత్ర అంటే కుండీలు పగిలే పరిస్థితి ఆగలేదు. మొత్తం సుమారుగా ఇప్పటికే 160% కుండీలు పగిలిపోయినట్టుగా ఒక అంచనా. మరి ప్రజాధనంతో కొనుగోలు చేసిన కుండీలను నాణ్యత లేకుండా చేయడం ఎంతవరకు సబబని, ఇంతలా చూసేవాళ్ళకి లోకు అనిపించేలా కుండీలు పగిలిపోవడం ఎందుకని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా సుందరీకరణ చూడండి ఎలా అయిపోయిందో. డ్రింకింగ్ వాటర్ లీకేజ్ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ వాటర్ ఏమవుతుందంటే కాసేపటికి మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే డ్రింకింగ్ వాటర్ సరఫరా ఆఫ్ చేస్తారో మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ప్రజలకి వెళుతుంది. అసలే వాతావరణం బాలేదు బయట. ఈ కలుషిత నీరు తాగితే ఏమవుతుంది? ఇది అధికారులు ఆలోచించుకోవాలని. ఆ క్రింద మంచినీటి పైప్ లైన్ ఉందా, మరేదైనా ఉందా, ఎందుకు అక్కడ లీకేజ్ అవుతుంది, అది ఒకసారి చూసుకోవాలని, తక్షణం మేలుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.